హాయ్, వెల్కమ్ టు గట్టూస్ కిచెన్. ఈరోజు నేను మీకు సింపుల్గా అయిపోయే టమాటా కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ఇది చపాతీల్లోకి, పూరీల్లోకి, అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది. ఒకసారి చేసి చూడండి. మీకు గనక నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ఒక 6 స్పూన్లు నూనె వేసుకొని, నూనె బాగా వేడెక్కినాక 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర చిటపట్లాడినాక ఒక పెద్ద ఉల్లిపాయ ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. ఇలా వేగినాక సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు మనం వేయించాలి. ఒక 3 మీడియం సైజు టమాటోలు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. చక్కగా కలుపుకోవాలి వీటిని. మూత పెట్టి ఒక 5 నిమిషాలు వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులో ఉప్పు కారం కలిపింది 1 స్పూన్ వేసుకోవాలి. చిన్న బెల్లం ముక్క, ఇది ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. మేమైతే ఆ పులుపు తగ్గడానికి చిన్న బెల్లం ముక్క అయితే వేసుకుంటాం. ఇలా చక్కగా కలిపి మూత పెట్టి టమాటాలు మెత్తబడే వరకు మనం ఉడికించుకోవాలి. టమాటాలు ఇలా వేగి కొంచెం నూనె పైకి వస్తుంది కదా, అప్పుడు ఒక 2 స్పూన్లు నువ్వులు వేయించి పొడి చేసింది, ధనియాల జీలకర్ర పొడి ఒక 1/2 స్పూను, ఇవన్నీ వేసుకోవాలి. ఒక 1/2 కప్పు నీళ్లు పోసుకోవాలి. మూత పెట్టి ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా నూనె పైకి తేలుతుంది కదా, ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూన్ కసూరి మేతి వేసుకోవాలి. సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకోవాలి. మూత పెట్టేసి మనం స్టవ్ ఆఫ్ చేయాలి. ఒక 10 నిమిషాల తర్వాత దీన్ని మనం వేరే గిన్నెలోకి మార్చుకోవాలి. టమాటో కర్రీ రెడీ అయిపోయింది.